నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతీయుల ఆశలకు గండికొడుతున్నాయి. మనం చూసాం హెచ్-1బి వీసా ఫీజును $1,00,000 పెంచడం ద్వారా ఎంతటి భారతీయులు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి కొంత ఉపశమనం లభించినట్టుగా కనిపిస్తోంది. దానికి కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ మినహాయింపులు ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లుప్తంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. సో ముందు $1,00,000 అనేసరికి ఒక్కసారిగా ఈ డాలర్ డ్రీమ్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయి ఇప్పుడు నెమ్మదిగా ట్రంప్ కూడా రియలైజ్ అవుతున్నట్టుగా ఉన్నాడు. తత్వం బోధపడినట్టుగా కనిపిస్తుంది. మేబీ ఒత్తిడి, కోర్టుల ఒత్తిడి కావచ్చు. ఈ మధ్య కొంచెం కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టుగా ఉంది సార్. ఏంటా మినహాయింపులు? రాజుగారు, ఈ $1,00,000 ఫీజ్ అనేది ముందు అందరికీ తెలిసిందే. ఇది ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ట్రంప్ ఏమనుకున్నారంటే ఇమీడియట్గా అమెరికన్ కంపెనీస్, అమెరికన్ వర్కర్స్ని హైర్ చేస్తారు, భారతదేశం నుంచి ఎవరిని తీసుకురారు. కానీ ఆయనకు తెలిసిందే అమెరికన్ ఐటీ కంపెనీస్ చాలా మటుకు ట్రంప్ క్యాంపెయిన్ కూడా ఫండ్ చేశారు. ఏ రోజైనా కానీ ట్రంప్ ఏ డిసిషన్ తీసుకున్నా డెఫినెట్గా దాని ఇంపాక్ట్ అమెరికన్ కంపెనీస్ మీద పడుతుంది. భారతదేశానికి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ మీకు చెప్పాను అనుకుంటా దీనికన్నా ముందు కూడా 10 టాప్ వీసా H-1B వీసా లాస్ట్ ఇయర్ 2025, ఎందుకంటే ఇప్పుడు వీసా లేవు. స్ప్రింగ్ 2026 నుంచి మొదలవుతుంది నెక్స్ట్ సీజన్. సో బేసిక్లీ ఏం చేశారంటే ఈ చెప్పినట్ల ఈ ట్రంప్ గారు కావాల్సిన ఆయనకి మెయిన్గా అమెరికన్ టాలెంట్ని హైర్ చేయాలంటే, సో H-1B వీసా మీద వచ్చే స్టూడెంట్స్ని కానివ్వండి, మోస్ట్లీ ఎంప్లాయీస్ స్పాన్సర్ చేస్తున్న కంపెనీస్ వాళ్ళ మీద $1,00,000 పెడతామని చెప్పారు. తర్వాత దాని క్లారిఫికేషన్స్ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జిస్టింగ్, ఓన్లీ ఫర్ న్యూ అని. ఇప్పుడు కూడా న్యూ ఉందనుకోండి, అది ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు కూడా కొత్త ఎంప్లాయీని తీసుకోవాలంటే భారతదేశం నుంచి పే చేయాల్సి. కానీ కొత్త రూల్స్ ఎక్కడ వస్తుందంటే L1 అండ్ F1 ఈ రెండు కేటగిరీస్లో, ఒకటి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని వాళ్ళ స్ట్రీమ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కాలేజ్ నుంచి వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చారు. దాంట్లో వీసా కండిషన్లో మార్పులు తీసుకురావచ్చు. వెన్ దే కెన్ అప్లై ఫర్ H-1B వాళ్ళు $1,00,000 కట్టక్కర్లేదు. దట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అది ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాం మనం, భారతదేశం నుంచి అప్లై చేస్తున్న వీసా స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సెటిల్ డౌన్ అని చేస్తున్నారు. వాళ్ళ వీసా కన్వర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో బేసిక్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ యుఎస్లో చాలా మటుకు అమెరికన్ వర్క్ ఫోర్స్ని హైర్ చేస్తున్నారు. దాంట్లో డౌట్ లేదు. అమెరికన్ వర్క్ ఫోర్స్ అంటే అది అమెరికన్ సిటిజన్స్ అని, అమెరికన్స్, ఒరిజినల్ అమెరికన్స్ అని కాదు. అదంటే ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు, వారు కైండ్ ఆఫ్ ఇక్కడ చదువుకొని అక్కడ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు ఉంటారు, వాళ్ళని కూడా హైర్ చేస్తున్నారు. మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టాలెంట్ పూల్. ఈ టాలెంట్ పూల్కి శాలరీ కట్టడం, శాలరీ ఇవ్వడం, ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది రాజు గారు. ఎందుకంటే మనం వస్తున్నాం, అమెరికాలో ఉన్న టాలెంట్ తక్కువ ఉంది అంటున్నారు, అమెరికాలో టాలెంట్ లేదంటున్నారు. కానీ అమెరికాలో టాలెంట్ ఉంది డెఫినెట్గా, కానీ ఇక్కడ ఉంది అది కూడా తెలియదు వీళ్ళకి. సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చిన ఈ రీజన్స్లో మనం ఒక స్పెసిఫిక్గా కొన్ని చూద్దాం, స్పెసిఫిక్స్ మనం తీసుకురావద్దాం. ఒకటి, దీంట్లో చాలా మటుకు ఈ $1,00,000 కట్టే దాంట్లో ఎవరెవరికి ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరెవరికి ఉండదని. ఫస్ట్, ఇండియన్ స్టూడెంట్స్ ఆన్ F1 వీసాస్, అంటే వీళ్ళకి F1 వీసా తీసుకొని యూఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్కి వాళ్ళకి 0 వీసా సర్చార్జ్ మీద వీళ్ళని హైర్ చేస్తారు. అది చాలా మంచి. నెక్స్ట్ ఏంటంటే అక్కడున్న F1 స్టూడెంట్స్ ఉంటారు చాలా మంది, F1 స్టూడెంట్స్నే ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇది కాకుండా మనం చూస్తుంది ఏంటంటే L1 కూడా ఉంటారు, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. కానీ అన్నిటికంటే పెద్దది ఏంటంటే నౌ అమెరికా వాల్యూమ్ నుంచి వాల్యూ డ్రైవ్కి వెళ్తుంది. బల్క్ వీసా కాకుండా స్పెసిఫిక్ గా వీసా అప్లై చేస్తున్నారు. మనం చూస్తుంది ఏంటంటే చాలా మటుకు ఫర్ ఎగ్జాంపుల్ TCS చాలా వేలాది మంది వీసాలు అప్లై చేస్తారు H-1B, కానీ వాళ్ళు పంపించింది 500 మంది అంతే లాస్ట్ ఇయర్. ఆలోచించండి, ఓన్లీ 500 పీపుల్. సో డెఫినెట్లీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చాలా కేర్ఫుల్ అయిపోయారు ఈవెన్ ఇండియన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్. ఎందుకు ఇంత మందిని పంపించాలి, మనం స్పెసిఫిక్ గా వి విల్ ఓన్లీ టేక్ పీపుల్ హూమ్ వి నీడ్ అని చెప్పేసి స్పెసిఫిక్లీ నీడ్ బేస్ దాంట్లో తీసుకెళ్తారు. ఈ అప్లై చేస్తున్న వాళ్ళ దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు L1లో ఉన్నారు, మీరు F1లో ఉన్నారు, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ మీరు బయట నుంచి ఇండియా నుంచి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్కిల్ వర్కర్స్ L1 వీసా మీద ఉంటారు, వాళ్ళని తీసుకోవచ్చు. సో వాళ్ళు కూడా H-1Bకి ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, భయం దీనికన్నా ముందు ఎప్పుడు వచ్చిందంటే ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చిన భయం. వాళ్ళు అమెరికా చదవడానికి ఎందుకు వెళ్తారు, చదివిన తర్వాత అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తున్నారు, నాట్ జస్ట్ ఫర్ స్టడీ. అక్కడ చదువుకొని ఎవరు రిటర్న్ రావట్లేదు ఇండియాకి. అక్కడే ఉండి ఎట్లయినా కష్టపడి పనిచేసి ఎట్లయినా కొంచెం ఉద్యోగం వచ్చేదాకా చూసుకొని దాని తర్వాత ఫస్ట్ OPT తీసుకుంటారు, OPT నుంచి H-1Bకి వెళ్తారు, వాళ్ళు అక్కడే ఉండిపోతారు, దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. సో డెఫినెట్లీ ఈ క్లారిఫికేషన్ క్లియర్గా వచ్చింది ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత H-1Bకి ప్రాసెస్లో అయితే యూజువలీ ఇట్స్ ఎంప్లాయర్ హూ డూ ఇట్,
ఎంప్లాయర్ చేసేటప్పుడు చాలా మటుకు క్లారిఫికేషన్ వచ్చేసింది, దాంట్లో ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నది అంటే చాలా మటుకు అమెరికన్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలకి ఉద్యోగం వస్తుంది. దాంట్లో అమెరికన్స్ కూడా ఉండొచ్చు, ఇండియన్స్ కూడా ఉండొచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇండియన్స్ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా దే విల్ గో అండర్ H1B. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు స్పాన్సర్డ్ వీసాస్ ఇయర్ దాంట్లో ఓపెన్ అయ్యే ఉన్నారు, ఆంథ్రోపిక్ ఉన్నారు, అమెజాన్ ఉన్నారు, TCS ఉన్నారు, సేల్స్ ఫోర్స్ ఉన్నారు. అది కాకుండా 2 రీటైల్ కంపెనీస్ ఉంది, టార్గెట్ అండ్ వాల్మార్ట్. వీళ్ళు కూడా లోకల్గా వీళ్ళు అప్లై చేస్తారు, వీళ్ళు లోకల్ ఎంప్లాయీస్ని తీసుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రీజ్ చేశారని చెప్తున్నారు వాళ్ళ రిక్రూట్మెంట్. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లలకి చాలా మటుకు ఇది పెద్ద రిలీఫ్ రాజు గారు. డెఫినెట్గా వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. కానీ చాలా మటుకు క్లియర్ డిసిషన్ ఏంటంటే నేను చెప్పిన దాని ప్రకారం ఈ లేబర్ ఆర్బిట్రాజ్ మోడల్ అని ఒకటి ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న శాలరీ లెవెల్ చూసుకొని దాని మీద ఒక పర్సంటేజ్ పెట్టి కంపెనీలు ప్రాఫిట్ ఏం చేసుకుంటారు, అది పోయింది. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏం చేయాల్సి వస్తుందంటే దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్ లోకల్ టాలెంట్. యూఎస్ టాలెంట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు కూడా చాలా మటుకు. కానీ ట్రంప్ని ఎప్పుడు అందరూ అంటారు టాకో అంటారు. అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే ట్రంప్ బ్యాక్అవుట్ చేస్తారు ఎప్పుడు. ఈ $1 lakh తీసుకొచ్చినప్పుడు చాలా మటుకు అమెరికాలో పెద్ద పండుగ చేసుకున్నారు, మనందరికీ ఉద్యోగం రాబోతుందని చెప్పి అమెరికన్ వర్కర్స్. కానీ బహుశా ఐటీ కంపెనీస్ చాలా పెద్ద లాబింగ్ చేశారు. అది కాకుండా లీగల్ కేసెస్ మనం చూసాం, లీగల్ కేసెస్ కూడా పడుతున్నాయి. లీగల్ కేసెస్ అక్కడిక్కడ అన్ని అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ కూడా లీగల్ కేసు వేశారు, దట్ యూ కెనాట్ చార్జ్ $1 lakh ఫీజ్ అని చెప్పి స్పెసిఫిక్గా వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు బహుశా ఈ వారమో నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. అది ఎక్కడైనా ఫ్రీజ్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు మళ్ళీ దాని తర్వాత, ఏం చేయలేరు. సో డెఫినెట్గా ఈ జరిగే దాంట్లో మనం ఏం చూసాం, ఈ రీసెట్ ఆఫ్ ద ఓల్డ్ మోడల్ మారిపోతుంది, వాల్యూ డ్రివెన్ మోడల్కి వెళ్ళిపోతున్నారు అమెరికన్ కంపెనీస్ కానివ్వండి, ఇండియన్ కంపెనీ. ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్కే ప్రాబ్లం కొంచెం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా పంపించలేరు బయటికి. దే కెనాట్ సెండ్ దేర్ ఎంప్లాయీస్ టు US. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారంతే, ఫ్రెష్ వాళ్ళు తీసుకురాలేరు. ఐ థింక్ స్టూడెంట్ వీసాస్ కూడా చూస్తే మన F1 చూస్తే కూడా 3 లక్షల మంది పిల్లలు ఉందా అని చెప్తున్నారు అక్కడ మన వాళ్ళు ఇండియా నుంచి. ఇట్స్ అ గుడ్ నంబర్. దాని ప్రకారం ఇంక్లూడింగ్ అనదర్ 5 lakh of H1B కలిపితే 8 లక్షల మంది ఉంటారు. అండ్ దే కెన్ మోస్ట్ ప్రాబ్లీ స్టే ఆన్ ఫర్ దేర్. కానీ మనం చిన్న తప్పు చేస్తే కూడా దెర్ విల్ బి ఎ ప్రాబ్లం అంటున్నారు. దాట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ఇష్యూ. ది వీసా అప్లై చేసే దాంట్లో ద స్టూడెంట్స్ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అంటున్నారు. ఆ చిన్న తప్పు చేస్తే కూడా దర్ వీసా కెన్ గెట్ రిజెక్టెడ్ అండ్ దెన్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో F1 వీసా మీద ఉన్న 3 లక్షల యూనివర్సిటీస్లో ఉన్న పిల్లలు ఇప్పుడు చాలా మటుకు ఇండియన్ స్టూడెంట్స్ దాంట్లో దే విల్ స్టాండ్ టు గెయిన్. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఓకే, ద నెక్స్ట్ అడ్వాంటేజ్ దట్ ఈస్ దేర్ ఇస్ ఫార్ కంపెనీస్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ ఏం చూస్తుంది అంటే అమెరికన్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో H1B అనేది అందరూ అనుకుంటారు ఐటీ వాళ్ళు ఒకటే కాదు, నాన్ ప్రాఫిట్ ఎంటిటీస్ ఉన్నారు, యూనివర్సిటీస్ ఉన్నారు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ H1B క్యాప్ నుంచి బయట ఉన్నారు, వాళ్ళకి ఫీజు కట్టక్కర్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ ఫర్ ఐటీ ఫీల్డ్. ఇప్పుడు మిగతా ఫీల్డ్లో డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అంటే నాన్ ఐటీ రిలేటెడ్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రీస్ట్ ఇండియా నుంచి తీసుకెళ్తారు, వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచి కదా, ఇప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళకు H1B క్యాప్లో లేరు వాళ్ళు. ఈ మేజర్ క్లారిఫికేషన్తోనే అమెరికాలో ఉన్న చాలా మటుకు మన భారతదేశంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది. దే కెన్ అప్లై ఫర్ ఇట్. కానీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్లో ఇప్పుడు మన డైవర్సిటీ ఇంపాక్ట్ దాని మీద కూడా ఉంటుంది. డెఫినెట్గా గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే దాంట్లో ఒక కేటగిరీలో మనం 2028 దాకా మనం అప్లై చేయలేమంటున్నారు, కానీ మిగతా 2 కేటగిరీస్లో మనం అప్లై చేయొచ్చు. దీని అన్ని కలుపుకుంటే మనం ఏం చూడాలంటే భారతదేశంలో వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ టాలెంట్ పూల్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి $1,00,000 పెట్టి ఎవరు తీసుకెళ్ళాడు మిమ్మల్ని. అక్కడ మీరు స్టూడెంట్గా వెళ్తే డెఫినెట్గా ఎస్, ఫ్రమ్ దేర్ యూ కెన్ ట్రై. కానీ మనం చూస్తున్న ఏంటంటే చాలా మటుకు స్టూడెంట్స్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈవెన్ దో స్కాలర్షిప్ వచ్చిన పిల్లలకు కూడా వీసా రిజెక్ట్ అవుతుంది. అది పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు. ట్రంప్ ఉన్నదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ట్రంప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏం చేస్తారో అది కూడా చూడాలి మనం. కానీ డెఫినెట్గా ఈ H1B ప్రాసెస్ ఇప్పుడు కొంచెం క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ $1 lakh will not apply. Bottom line, again I'm repeating, for those already living or studying in United States. అంటే అక్కడ ఉంటున్న వాళ్ళు, అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి పెద్ద బెనిఫిట్. దీనికి మెయిన్గా టెక్ కంపెనీస్ కానీ ఫారిన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి వాళ్ళకి పెద్ద ఒక విక్టరీ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది చూడాలి రాజు గారు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, టారిఫ్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి చాలా మటుకు ఇష్యూస్. అది ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారో అది నవంబర్ డిసెంబర్ దాకా బహుశా టారిఫ్ కూడా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది దానికి. అయితే సురేష్ గారు, ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకి వెళ్ళడం కానివ్వండి, మీరు చెప్పినట్టుగా కొన్ని ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు లాబింగ్ కూడా చేశాయని చెప్తున్నారు. వీటన్నిటి ప్రభావం
కొంత పడినట్టుగా కనిపిస్తోంది. తర్వాత ట్రంప్ కూడా కొంత రిలీజ్ అయినట్టుగా కనిపిస్తుంది. పట్టు విడుపు లేకపోతే భారత్ కంటే మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇక్కడ అసలు సొంత దేశంలోనే చాలా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే లక్షల మంది అక్కడ రోడ్లెక్కి నో కింగ్స్ రూల్ అని అక్కడ చాలా పెద్ద ఎత్తున ట్రంప్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ ప్రభావం అంతా కూడా ట్రంప్ పై పడుతుందో తత్వం ఇప్పుడు బోధపడినట్టుగా కనిపిస్తోంది. కరెక్ట్. ఎందుకంటే రాజుగారు యూఎస్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ చూడండి. లాస్ట్ 3 నెలల్లో యూఎస్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎక్కువైనాయి. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతుంది. సో డెఫినెట్‌గా వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఉంది. దాంట్లో లేదని చెప్పలేం మనం. ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ టారిఫ్ వేసిన ఎవరి మీద పడుతుంది టారిఫ్, ఇంక్రీజింగ్ టారిఫ్? డెఫినెట్‌గా అమెరికన్ కన్స్యూమర్ మీద పడుతుంది. ఇంకెవరి మీద పడదు. అమెరికన్ కన్స్యూమర్ ఇస్ పేయింగ్ మోర్ అన్నమాట. అది కూడా ఎంప్లాయ్మెంట్ కూడా అంతే. ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తుంది దీనికి అన్నిటికీ. అమెరికాలో ప్రాబ్లం ఏంటి, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. మనోళ్ళు అక్కడ వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేస్తారంటే ఎక్కువ జీతాలు వస్తాయండి. ఎక్కువ జీతాలే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అమెరికాకి ఇప్పుడు. దానికోసం చైనా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళిపోయారు. అమెరికా ఇస్ నో లాంగర్ కాంపిటేటివ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. కార్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, దేని కానీ. ఐటీలో ఇండియా తీసుకెళ్ళిపోయారు వేజ్ అడ్వాంటేజ్. అది వీళ్ళు ఎప్పుడు దాకా, ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఇండియన్స్ తీసుకుంటే వాళ్ళు 5 మంది యూఎస్ వాళ్ళు తీసుకుంటారు. బికాస్ ద కాస్ట్ ఆర్బిట్రేజ్ ఇస్ వెరీ హై. కాస్ట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. ఈ కాస్ట్ కంపెనీలు నడిపేయలేరు. వాళ్ళ బాటమ్ లైన్ చూడాల్సి వస్తే వాళ్ళ షేర్ హోల్డర్స్ వాళ్ళు రెస్పాండ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళేం చూస్తుంటే అందరికంటే తక్కువ ఎక్కడ చేయొచ్చు, మనం భారతదేశంలో చేసుకోవచ్చా, లేకుంటే మెక్సికోలో ఒక యూనిట్ పెట్టి అక్కడ చేసుకోవచ్చా, కెనడాలో ఒక యూనిట్ పెట్టి పక్కన ఉన్న నియర్ షోర్ చేసుకోవచ్చా, ఇదన్నీ చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా $1,00,000 $1,20,000 ఇచ్చే బదులు $50,000 పని చేయించుకుంటే వాళ్ళకి దట్ ఇస్ బెటర్ ఫర్ దెమ్. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. మీరు యూఎస్లో ఉండాలని ఏం లేదు ఇక్కడ. సో టుడే కోవిడ్ అదే పెద్ద లెసన్ నేర్పించింది మనందరికీ. ఏంటంటే ఎక్కడ కూర్చొని మీరు పని చేసుకోవచ్చు. దట్ ఇస్ ద బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఆ అడ్వాంటేజ్ని కూడా మనం వాడుకోవాలి. డెఫినెట్గా భారతదేశంలో ఇప్పుడున్న మనం చూసాం, మైక్రోసాఫ్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పక్కన గచ్చిబౌలిలో. సో ఎందుకు తీసుకున్నారు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎందుకు తీసుకున్నారంటే న్యాచురల్లీ వాంట్ ఎక్స్పాండ్ హియర్. గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ విశాఖపట్నం పెడితే అక్కడ పెద్ద ఎంప్లాయ్మెంట్ లేదనుకోండి, ఈ డేటా సెంటర్స్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదు. కానీ చాలా మటుకు భారతదేశంలో ఎక్స్పాండ్ చేస్తున్నారు కంపెనీలు. ఎందుకంటే దే సీ ఎ కాస్ట్ బెనిఫిట్. ఇక్కడున్న వేజ్కి యూఎస్కి ఉన్న వేజ్కి చాలా తేడా ఉంది. మనం భారతదేశం చేసుకుంటే బాగుంటుంది. దాట్ ఇస్ వై చైనా, నేను రిపీట్ చేస్తున్నాను, చైనా ఫిర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు గెలుచుకున్నారంటే అమెరికన్ కార్స్ పనికి రాదు. ఐ మీన్ దే కెనాట్ సస్టైన్ కాస్ట్. మొబైల్ ఫోన్స్ చూడండి, ఇప్పుడు కూడా భారతదేశం నుంచి ఐఫోన్స్ పంపిస్తున్నారు యూఎస్కి. ఎందుకంటే మనం వేరే టారిఫ్ పెట్టకున్నా కానీ ఇండియన్ ఫోన్స్ విల్ బీ చీపర్. మన వేజెస్ లోవర్. డెఫినెట్లీ మనకు దానికోసం మనకు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ అమెరికా ఎప్పుడు ద ప్లంబర్ కాస్ట్ మోర్ దన్ ద ట్యాప్ అని ఎప్పుడు చెప్తుంటాను నేను. అమెరికా ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇట్స్ కాస్ట్. వేజ్ బిల్స్ చాలా హై ఉంది. దానికోసం వాళ్ళు భారతదేశం కానీ, చైనా కానీ, వియట్నాం కానీ, థాయిలాండ్ కానీ ఇట్లాంటి చాలా చాలా బయట ఉన్న రాష్ట్రాలు చూసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ వేర్ ఇండియా హ్యాస్ అ బిగ్ అడ్వాంటేజ్. సురేష్ గారు, అయితే ఇప్పుడు ఈ విషయంలో H1B విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. మిగిలిన విషయాల్లో కూడా ఇప్పుడు ఇందాక గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో 28 వరకు ఆ లాటరీలో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్స్కి నో ఛాన్స్ అని ఇప్పుడు ఈ మధ్యనే డిసైడ్ చేసినట్టున్నారు. వీటన్నిటికంటే పెద్ద విషయము టారిఫ్ల విషయము. దీంట్లో కూడా ఏమైనా కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది రాబోయే 1-2 నెలల్లో అనే చర్చ జరుగుతోంది. కన్ఫర్మ్డ్గా తెలియదు. అవకాశం ఉందంటారా? ఏమైనా వెనక్కి తగ్గుతాడా ట్రంప్? టారిఫ్కి ట్రేడ్ డీల్స్కి సంబంధం లేదు. టారిఫ్ ఇస్ టారిఫ్, ట్రేడ్ డీల్ ఇస్ ట్రేడ్ డీల్. ఓకే, ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఇప్పుడు 15 నుంచి 16% మనం కస్టమ్ డ్యూటీ తీసుకొచ్చి తగ్గిస్తామని చెప్తాం. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద భారతదేశం ఇప్పుడు కూడా 100 నుంచి 200% డ్యూటీ ఛార్జ్ చేస్తారు యూఎస్ ప్రోడక్ట్స్ మీద. అది తగ్గించి 15% దాకా తీసుకొస్తారు. మీరు డ్యూటీ తగ్గించినా కానీ రాజుగారు, కొనాల్సిన మనుషులు ఇండియాలో ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్స్ విచ్ ఇస్ అ బిగ్ ప్రోడక్ట్, చైనా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా ఈ సంవత్సరం అసలు ఎక్స్పోర్టే చేయట్లేదు. వాళ్ళు తీసుకుంటలేదు, ఇంపోర్ట్ చేయట్లేదు అసలు. చైనా కొనట్లేదు యూఎస్ నుంచి. సో యూఎస్ ఫార్మ్ ఇండస్ట్రీ ఫేసింగ్ అ బిగ్ క్రైసిస్, చాలా పెద్ద క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని చూస్తే మీరు డెఫినెట్గా ఎట్లా వీళ్ళు దీన్ని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు దీన్ని. ఎందుకంటే ట్రంప్కి ఈ క్యాంపెయిన్లో కూడా ఆయన ఏం చెప్పారంటే, మేము మ్యానుఫ్యాక్చరింగ్ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాం అది ఇది అన్నారు. కానీ ఏం జరుగుతలేదు. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ డెఫినెట్లీ మిడ్ టర్మ్ పోల్స్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఆ మిడ్ టర్మ్ పోల్స్లో పెద్ద దెబ్బ తినబోతుంది ట్రంప్. అండ్ దాని తర్వాత బహుశా ఆయన ఇప్పుడు చూస్తున్న పాలిటిక్స్ని కూడా తగ్గించేస్తారు. యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ టు దేర్ నెక్స్ట్ ఎలక్షన్. దాంట్లో ఇప్పుడు ట్రంప్ అయితే పోటీ చేయలేరు. జేడీ వ్యాన్స్ పోటీ చేస్తే డెఫినెట్లీ ఆయనకు చాలా మటుకు అమెరికా మారిపోయిందని తెలుసుకోవాలి. చాలా మాట్లాడడానికి నేను అమెరికన్ పొలిటీషియన్, అమెరికన్ వరల్డ్ పోలీస్మెన్ అనుకుంటారు. నేను రేర్ ఎర్త్స్ తీసుకొస్తాను అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటారు. కానీ
మళ్ళీ ఆ రేర్ ఎర్త్స్ని మీరు అక్కడ తయారు చేయాలి కదా, తయారు చేసేటప్పుడు మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు కూడా చైనా కాస్ట్ తగ్గుతుంది. చైనా కాస్ట్ తగ్గే ఉంటుంది. మీరు 150% వేస్తే కూడా చైనా కాస్ట్ చీపర్గా ఉంటుంది. సో డెఫినెట్ ఎందుకు కొనాలి అక్కడి నుంచి అంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ కొనేటాయన అది యూఎస్లో తయారు చేస్తారా, వియట్నాంలో తయారు చేస్తారా, ఇండియాలో తయారు చేస్తారా చూడరు. ఫోన్ పనిచేయాలంతే. ఐఫోన్కి వాళ్ళ బ్రాండింగ్ ఉంది, వాళ్ళ వారంటీ ఉంది. ఎక్కడ తయారు చేస్తే ఏమైందండి, నాకు తక్కువ ఉంటే నాకు తక్కువ కాస్ట్ అది తీసుకుంటాను ఎనీవేర్. ఇది వరల్డ్ వైడ్ ఫిలాసఫీ. ఇది లేదు నేను ఎక్కువ కాస్ట్ పెట్టుకొని కొంటున్నాను బికాస్ ఇట్స్ మేడ్ ఇన్ అమెరికా అంటే ఇట్స్ ఫూలిష్. అమెరికా విల్ నెవర్ ఎవర్ రీగెయిన్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్. అది ఉండదు. బహుశా వాళ్ళకి హై టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, నివిడియా లాంటి కంపెనీస్, వాళ్ళు చిప్స్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు బయటికి పంపించడానికి అలౌ చేయట్లేదు చైనా లాంటి దేశాలకి. కానీ చైనా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు దాంట్లో, అదే ఫీల్డ్లో. వాళ్ళు రేపు దీనికన్నా బెటర్ చిప్స్ తయారు చేస్తే ఏం చేయబోతారు, అప్పుడు యూఎస్ ఏం చేస్తారు? యూఎస్ విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్ బికాస్ చైనా అదే చిప్స్ తీసుకొని లోకం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తుంది దాన్ని. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ పాలసీ డిసిషన్స్, తప్పుగా తీసుకున్న డిసిషన్స్. ఆ వైట్ హౌస్లో కూర్చొని అక్కడ ఇక్కడ లేనిపోయిన యుద్ధాలు ఆపేస్తాను, భారతదేశం పాకిస్తాన్ యుద్ధం ఆపాను, ఒకరోజు ఏమో పిల్లి నల్లదంటారు, ఒకరోజు తెల్లదంటారు. ఇది ప్రాబ్లం రాజు గారు. అండ్ యూఎస్కి దిట్స్ బికమ్ ఎ బిగ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ పాలసీ చాలా ఇంపార్టెంట్. పాలసీకి స్టెబిలిటీ ఉండాలి. మీరు చెప్పిన మాట మీద మీరు సంవత్సరమైనా మీరు దాని మీద కట్టుబడి ఉండాలి. కానీ ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తే మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. దట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. అండ్ ఏఐ గురించి ఇంత మాట్లాడుతున్నారు. అది ఏఐ గిట్ట దానికి కావాల్సిన రెవెన్యూ రాకపోతే ఇట్ విల్ బి ఎ బిగ్ డిజాస్టర్. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దాంట్లో, కానీ ఇది ఏమవుతుందంటే అదే ఏఐ రిలేటెడ్ ప్రోడక్ట్స్ భారతదేశంలో, చైనాలో, మిగతా దేశాలకు వెళ్ళిపోతుంది, ఈవెన్ దుబాయ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు యూఎస్ మళ్ళీ దెబ్బతింటుంది. యూఎస్ ఎంప్లాయ్మెంట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ లెవెల్స్. రాదు, అవుట్. అన్లెస్ వాళ్ళు శాలరీ తగ్గించడానికి రెడీ ఉంటే అప్పుడు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు చేయరు. ఎనీహో మీరు అన్నట్టుగా సురేష్ గారు, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి, ప్రజలు తిరగబడుతున్నారు. ట్రంప్ కూడా రిలైజ్ అయ్యి తన నిర్ణయాలని మళ్ళీ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనకు కూడా కొంచెం ఇలాంటి రిలాక్సేషన్, కొన్ని ఉపశమనాలు లభిస్తే బాగుంటుంది మన భారతీయులు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయచ్చు. అలాగే మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో, ఎలాంటి టాపిక్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు చెప్పొచ్చు. విల్ సీ యూ అగైన్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.